హాయ్ అందరికీ వందనాలండి. నేను మీ రాంబాబు, చింతగుంటి, రోల్ నెంబర్ 12. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదండి. మన ట్రైన్ ది ట్రైన్ ప్రోగ్రాంలో మనకి 3వ అసైన్మెంట్ ఇవ్వబడింది. ఆ అసైన్మెంట్ ఏంటంటే జయసింహ గారి వీడియో చూచి మనలో ఏమైనా బ్యాడ్ మెమరీస్ ఉంటే వాటిని ఏ విధంగా మనం ఎరేజ్ చేసుకోవాలి, దాని మీద మన అభిప్రాయం తెలియజేయమన్నారు. రైట్. నిజానికి సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో గతంలో లేదంటే వర్తమానంలో కొన్ని లక్షల సంఘటనలు జరిగి ఉంటాయి. ప్రతి సంఘటన కూడా ఖచ్చితంగా మెమరీలో ఉంటుంది. ఎందుకంటే మనకు అద్భుతమైన అంత మెమరీ స్టేటస్ మన చిన్ని మెదడులో దేవుడు అమర్చగలిగాడు. ప్రతి ఒక్కరిలో ఆ అద్భుత సామర్థ్యం ఉంది. కానీ మనం కొన్నింటిని గుర్తుంచుకుంటాం, కొన్నింటిని మర్చిపోతాం. కారణం ఏంటంటే సార్ అన్నట్టుగా మరుపు అనేది ఒక అద్భుతమైన వరం మనకి. అయితే నిజానికి మర్చిపోతామంటే సంవాట్ నిజానికి మనం ఏది మర్చిపోమంటే ఎందుకు మర్చిపోమంటే కొన్నిటిని మనం మర్చిపోయేటట్టు అనుకుంటాం. ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేసాం, ఆ పనిలో మనం సక్సెస్ అయ్యాం. సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ పని ఏ విధంగా చేసాం, దాంట్లో మనం అవలంబించిన సోపానాలు ఏంటి, వాటన్నిటిని మనం మరలా డూప్లికేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పని మనకి గుర్తుంటుంది. లేదంటే ఆ పనిలో సార్ చెప్పినట్టుగా మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాం. కాబట్టి ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉండడం వల్ల దాన్ని మన మైండ్లో స్టేబుల్గా రిజిట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోగలుగుతాం. కానీ కొన్ని పనుల్లో ఆన్ ది అదర్ హ్యాండ్ చూసుకుంటే ఫర్ సపోజ్ ఒక పని మనం చేసాం, ఆ పనిలో మనం ఫెయిల్ అయ్యామంటే ఆ ఫెయిల్ అయినప్పుడు కొంతమంది మన మిత్రులు నేను ఫెయిల్ అయిపోయినా అని చెప్పేసి ఎందుకు ఫెయిల్ అయ్యాను, దానికి కారణం ఏంటనేది విశ్లేషిస్తే ఈ మెమరీ అనేది తనకి రాబోయే రోజుల్లో తన విజయానికి నాంది అవుతుందని ఆలోచించుకుంటా తన సామర్థ్యం మీద అపనమ్మకంతో అధంపతాలకి పోతాడని. అలా అధంపతలు పోకుండా ఇటువంటి ఫెయిల్యూర్స్ టైంలో కూడాను ఎందుకు ఫెయిల్ అయ్యానని ఆలోచించి మరికొంచెం లోతుగా విశ్లేషించి ముందుకు వెళ్ళగలిగితే డ్యామ్ షూర్ ఏదైతే ఈ బ్యాడ్ మెమరీ అని ఈరోజు అనుకుంటున్నాం, ఆ బ్యాడ్ మెమరీ కూడా మనకి ఒక దశలో స్వీట్ మెమరీ అవుతుందండి. సో నా దృష్టిలో ఆలోచించుకుంటే మనం చూసే కళ్ళ బట్టి, మనం స్వీకరించే విధానం బట్టి, ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి తనకి చెడు జరగాలని కానీ, తను జీవితంలో ఓటమి పొందాలని కానీ, తను జీవితం దుర్భరంగా మారాలని కానీ ఖచ్చితంగా కోరుకోడు. ప్రతి ఒక్క వ్యక్తి తను ఎదగాలి, ముందుకి సాగాలి, తన దైనందిన జీవితంలో అత్యున్నతంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి తను చేసే ప్రతి పని ఇష్టపూర్వకంగా చేస్తాడు. అలా ఇష్టపూర్వకంగా చేసినప్పుడు కొన్ని సమయాల్లో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లని గమనించగలిగేవాడు అత్యుత్తముడు అవుతాడు, అత్యుత్తమ స్థానంలో ఉంటాడు. వాడికి కోర్స్ అవి బ్యాడ్ మెమరీసే, అది తాత్కాలికం. ఎందుకంటే ఆ బ్యాడ్ మెమరీస్ని కూడా చాలా విషయాలు నేర్చుకుంటాడు, ముందుకు సాగుతాడు. ఇదే నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్క వ్యక్తిలోని బ్యాడ్ మెమరీస్ ఉండొచ్చు కాక ఆ బ్యాడ్ మెమరీస్ని మనం మంచిగా స్వీకరించగలిగితే దాంట్లో కూడా నేర్చుకోదగిన అంశాలు చాలా ఉంటాయి. వాటిని స్వీకరించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ నేను మీ రాంబాబు చింతకుంటి. జై హింద్, జై భారత్, వందే మాతరం.